हरिः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। व्याख्यामुद्रिकया लसत्करतलं सद्योगपीठस्थितम् वामे जानुतले दधानमपरं हस्तं सुविद्यानिधिं विप्रव्रातवृतं प्रसन्नमनसं पाथोरुहाङ्गद्युतिं पाराशर्यमतीव पुण्यचरितं व्यासं स्मरेत् सिद्धये। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగము 15వ అధ్యాయంలో క్రమంగా 2 శ్లోకాలు తెలుసుకున్నాము. ఇప్పుడు 3వ శ్లోకం చదవండి. నరూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. ఇహ అంటే ఈ లోకం నందు, అస్య అంటే ఈ సంసార వృక్షం యొక్క రూపం నా ఉపలభ్యతే, సంసార వృక్షం యొక్క రూపము మనకు తెలియబడదు. తథా అదేవిధంగా అంతః ఈ సంసార వృక్షం యొక్క అంతం కూడా మనకు తెలియబడదు. మరియు ఆదిహీచ దాని మొదలు కూడా మనకు తెలియబడదు. మరియు సంప్రతిష్ఠాచ ఈ సంసార వృక్షం యొక్క స్థితి కూడా మనకు తెలియబడదు. ఇది ఎలా ఉంది అనంటే సువిరూఢ మూలం, లెస్సగా దృఢముగా పారినటువంటి వేర్లు కలది. ఏనం అశ్వత్థం ఈ సంసారం అనేటువంటి అశ్వత్థ వృక్షమును దృఢేన అసంగ శస్త్రేణ దృఢమైనటువంటి వైరాగ్యం అనేటువంటి ఖడ్గము చేత చిత్వా ఛేదించి బ్రహ్మపదమును అన్వేషించవలెను. ఈ లోకం నందు
ఈ సంసార వృక్షం యొక్క రూపము తెలియబడదు. అలాగే పైన వివరించబడినటువంటి విధంగా అంతము తెలియదు, మరియు దాని మొదలు తెలియదు, దాని స్థితి కూడా తెలియదు. లెస్సగా బారినటువంటి వేరులు గల ఈ సంసారం అనేటువంటి అశ్వత్థ వృక్షాన్ని దృఢమైన అంటే చలింపనటువంటి అసంగము లేక వైరాగ్యం అనేటటువంటి ఖడ్గం చేత ఛేదించి పునరావృత్తి రహితమగు బ్రహ్మపదమును అన్వేషించవలయును. ఇంత పూర్వం మనము సంసారం యొక్క వర్ణన వృక్షరూపకంగా చేస్తూ ఇదొక అశ్వత్థ వృక్షం వంటిది, దీనికి బ్రహ్మలోకం వరకు వేర్లు వ్యాపించి ఉన్నాయి, మరియు మనుష్యలోకంలో స్థావరమైనటువంటి పశుపక్షాది నీచ లోకాల్లో కూడా దాని యొక్క వేర్లు పారి ఉన్నాయి. దాని యొక్క వేర్లు ఏ విధంగా ఉన్నాయంటే ఉక్కుతో చేయబడినటువంటి సానబడినటువంటి ఇనుప ముక్క ఏ విధంగా ఉంటుందో అంత దృఢంగా ఉంది. మరి అది సామాన్యమైనటువంటి ఖడ్గం చేత, కత్తుల చేత, గొడ్డల చేత తెగేది కాదు. మరి సానబట్టినటువంటి ఉక్కు గొడ్డల చేతనే అది తెగిపోతుంది. అదేవిధంగా ఇది వైరాగ్యం అనేటువంటి గొడ్డల చేత నరికితేనే మాత్రము తెగిపోతుంది అంటాడు. ఈ సంసారము నివృత్తి కావాలంటే, సంసారం అంటే పుట్టుట చచ్చుట, మనం అనేక జన్మలు పుడుతూ చస్తూ వస్తున్నాం కాబట్టి ఈ జన్మమరణ రూప సంసారము ఇది నివృత్తి కావాలంటే దానికి దృఢమైనటువంటి వైరాగ్యమే కావాలి. వైరాగ్యాన వినా జ్ఞానం కదాచిన్ నోపజాయతే. వైరాగ్యం లేకుండా జ్ఞానం కలగదు. జ్ఞానం లేకపోతే అజ్ఞానం నివృత్తి కాదు. అజ్ఞానం నివృత్తి కాకపోతే ఈ సంసారం యొక్క నివృత్తి కాదు. అందువల్ల వైరాగ్యం చాలా అవసరం. ప్రపంచం నందు ఏ విషయం పట్ల కూడా మనకు ఆసక్తి ఉండకూడదు. అయితే ఏ విషయం పట్ల కూడా ఆసక్తి ఉండకూడదని అంటే మరి భోజనాది వ్యవహారం కూడా జరగదు కదా. భోజనం కూడా చేయాలా లేదా? మరి భోజనం ఏ విషయం నందు ఆసక్తి ఉండొద్దు అంటే భోజనం నందు కూడా ఆసక్తి ఉండొద్దని చెప్పినట్లయింది. మరి భోజనం చేయకపోతే జీవించలేకపోతే సాధన చేయలేము. మరి తాత్పర్యం ఏంది? విషయాలు ఏంది ఆసక్తి ఉండకూడదు అని చెప్పినటువంటి ఈ విషయం యొక్క తాత్పర్యం ఏమిటి అని అంటే మన పరమార్థ సాధనకు అనుకూలమైనటువంటి ప్రతిబంధకము కానటువంటి విషయాలను అనుభవించవచ్చు. జీవన నిర్వహణ కోసము, పరమార్థ సాధన కోసము ఏ విషయాలు మనకు అత్యవసరముగా ఉంటాయో వాటిని మాత్రము ఉపయోగం చేసుకోవచ్చు. అది శబ్దం ఉండని, స్పర్శం ఉండని, రూపము, రసము, గంధం ఏదైనా ఉండుగాక మన పరమార్థ సాధనకు ఉపయోగపడితే దాన్ని స్వీకరించవచ్చు. ఏదైతే జన్మ మరణ రూప సంసారానికి బంధానికి కారణమయ్యేటువంటి విషయాలు ఉంటాయో వాటిని స్వీకరించకూడదు అని తాత్పర్యం. ఈ విధంగా ఈ లోక సంబంధమైన పరలోక సంబంధమైనటువంటి భోగాల పట్ల దృఢ వైరాగ్యము కలిగినప్పుడే ఈ సంసారం అనేటువంటి వృక్షము ఛేదింపబడుతుంది. అరణ్యంలో ఏప చెట్లు అని ఉంటాయి, అర్జున వృక్షాలు, సాల వృక్షాలు, చందనం చెట్లు, తగరపు, ఇవన్నీ కూడా సాధారణంగా నరికివేయబడతాయి ఏదో ఒక సాధన చేత, రంపము, గొడ్డలు, దాంతో. అయితే ఈ సంసార వృక్షము సామాన్యమైనటువంటి రంపము, గొడ్డల చేత తెగబడదు, తెగిపోదు. కనుక ఈ ఖడ్గం ఎట్లా ఉండాలంటే సంసార వృక్షాన్ని నాశనం చేసేది అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ అన్నాడు. అసంగము అనేటువంటి శస్త్రం చేత దృఢంగా ఉండాలి. అది కూడా అసంగము అనంటే సంగము లేకుండా, సంగం లేకుండా అంటే ఆసక్తి లేకుండా, ప్రపంచం నందు ఏ విధమైనటువంటి ఆసక్తి ఉండకూడదు. కేవలం బాహ్యమైనటువంటి శబ్దాది విషయాలందే కాదు, మన ఇంట్లో ఉన్నటువంటి పరివారంలో ఉన్నటువంటి కుటుంబస్తులు ఉంటారు కదా, పిల్లలు, భార్య, భర్త, తల్లి, తండ్రి, అన్నలు, తమ్ములు, చెల్లెళ్ళు, అక్కలు, ఎవరి యందు కూడా ఆసక్తి ఉండకూడదు. అదే అసంగమైనటువంటి దృఢమైనటువంటి వైరాగ్యం అనబడుతుంది. అయితే ఎవరి యందు ఆసక్తి ఉండకూడదు అని అంటే వాళ్ళని తిరస్కరించడమో, మీతో మాకేం పని లేదనడమో కాదు. ఇక్కడ ఏమిటి అనంటే ఉండాలి, పైకి ప్రేమ చూపెట్టాలి, అందరితోని ప్రేమగా ఉన్నట్లే ఉండాలి. కానీ లోన ఉండొద్దు, మోహం ఉండరాదు, ఆసక్తి ఉండకూడదు. ఆ విధంగా మనము నిత్య జీవితంలో మెదులుకోవాలి. అసంగం అనంటే దేహ సంబంధం నుండి విడుదల పొందుట.
అసంగం అంటే మన శరీర సహితంగా, మన శరీరం నందు కూడా మనకు మోహం ఉండకూడదు. బాహ్యమైన పుత్రమిత్ర కలత్రాదుల యందు మోహం ఉండకూడదు. అంతకంటే బహిర్ముఖమైనటువంటి శబ్దాలు విషయాల యందు మోహం ఉండకూడదు. దేని యందు కూడా సంగము, సంబంధం, ఆసక్తి ఉండకూడదు. మరి ఇంకా ఎలా ఉండాలి అంటే సాక్షి రూపంలో ఉండాలి కదా. లోకంలో సాక్షి అనబడతాడు ఒక ఆయన కదా. ఎవరైనా జగడం పడినప్పుడు ఎవరైనా సాక్షి ఉన్నారా అని అడుగుతారు. ఎటువంటి వాడై ఉండాలి సాక్షి? ఏ పక్షానికి సంబంధించిన వాడు ఉండకూడదు. ఎందుకంటే జగడమాడినప్పుడు ఇరు పక్షాలు ఉంటాయి, అనుయోగి ప్రతియోగి. ఆ ఇద్దరు జగడమాడినప్పుడు ఈ పక్షానికి కానీ ఈ పక్షానికి కానీ చెందని వాడు ఉండాలి సాక్షి. ఉదాసీనంగా ఉండాలి. అట్లా మనం కూడా ఎట్లా ఉండాలంటే ఈ అనాత్మకు, ఈ దేహాది సంఘాతానికి మరియు బాహ్య పుత్రమిత్ర కలత్రాదులకు, బాహ్య శబ్దాది విషయాలకు కేవలం సాక్షిగా ఉండాలంతే. అంటే అటాచ్మెంట్ ఉండొద్దు. దేనితోనూ కూడా తాదాత్మ్యం, అభేదంగా సంబంధం పెట్టుకొని ఉండరాదు. ఇదే సరి అయినటువంటి నిస్సంగత్వము అని మలయాళ స్వామి వారు చెప్తూ ఉన్నారు. బాహ్య త్యాగం ఏదైతే ఉందో అది మామూలు, కానీ ఆంతర త్యాగము ఇది ముఖ్యమైనది అంటాడు. త్యాగం కూడా రెండు ప్రకారాలు, బాహ్య త్యాగము, ఆంతర త్యాగం. బాహ్య త్యాగం అంటే విషయాలను వదులుట. అది ఇంతకు పూర్వము ఒక దృష్టాంతం చెప్పి ఉండి కదా, శిఖిధ్వజ చూడాలి యొక్క దృష్టాంతం. శిఖిధ్వజ మహారాజు రాజ్యాన్ని, భోగాలను, సైన్యాన్ని, పరివారాన్ని, భార్యను అందరిని కూడా వదులుకొని అడవిలో కుటీరం వేసుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. నేను త్యాగం చేసిన, అన్ని త్యాగం చేసిన అన్నాడు. ఏమైనా త్యాగం చేసినట్టు అతడు? నేను త్యాగం చేసిన అనేది త్యాగం చేయాలి. అర్థమైందా? నేను త్యాగం చేసిన అనేది ఒక అభిమానం. ఆ అభిమానాన్ని కూడా త్యాగం చేయాలి. అది ఆంతర త్యాగం, అది ముఖ్యమైనది. బాహ్య విషయాలను వదిలిపెట్టినంత మాత్రాన అది త్యాగం కాదు. బాహ్య వదిలిపెడతావు, లోన చింతన చేస్తావు, అదేం త్యాగం? వనాత్ జావను వనితాచి చింత అని మరాఠీలో అంటారు. వనంలోకి వెళ్ళినాడు, వనిత చింత చేస్తున్నాడు, అదేం వైరాగ్యమా చెప్పండి? కాబట్టి అది కేవలము బాహ్యమైనటువంటి ఇతరులకు చూపెట్టడానికి మాత్రమే కలిగినటువంటి వైరాగ్యం అంతే. అది క్షణిక వైరాగ్యం. కానీ అసలైన వైరాగ్యము లోన నుండి ఉండాలి. ఎవరికి కూడా అటాచ్మెంట్ ఉండొద్దు, సంబంధం ఉండొద్దు, ఆసక్తి ఉండొద్దు. అంటే ఒకసారి త్యాగం చేసిన తర్వాత మళ్ళీ ఆ విషయానికి సంబంధించినటువంటి సంకల్పం కూడా మనకు రావద్దు. అలా ఉండాలి. అరటి చెట్టు, చామ చెట్టు, పెండలము మొదలగు వారిని మొదలుతో నరికి వేసినట్లుండును కదా. ఈ అరటి చెట్టు మొదలైనటువంటి వాటిని నరికి వేస్తే ఏమవుతుంది? మళ్ళీ భూమిలో నుండి పిలకలు వస్తాయి. పిలకలు, గడ్డలు ఉంటాయి చుట్టూ అరటి చెట్టుకు. ఆ మీద అరటి చెట్టును నరికేసామనుకో, అంతటితో అరటి చెట్టు పూర్తిగా రూపుమాపినట్టు కాదు, మరేమి మళ్ళీ పిలకలు వస్తాయి. అట్లా కాకూడదు. అందుకని వైరాగ్యం ఎట్లా ఉండాలంటే దృఢంగా ఉండాలి. సాధారణంగా అదృఢమైనటువంటి వైరాగ్యం అందరికీ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా తీరిపోయారనుకోండి, తీరిపోతే అందరూ అతన్ని తీసుకెళ్ళి, శవాన్ని తీసుకెళ్ళి శ్మశానానికి పోతారు. అతన్ని పూడ్చిపెట్టడమో కాల్చిపెట్టడమో ఏదో చేస్తారు. చేసినప్పుడు అందరు ఏమనుకుంటారు? పరస్పరం ఒకరికొకరు, ఏముందిలే అందరం ఇక్కడికి వచ్చేటోళ్ళమే, ఎవరమైనా పోయేటోళ్ళమే, ఈ శరీరం ఏమున్నది, శుద్రమైనటువంటిది, నిత్యమైన శరీరం, ఎన్నడైనా సచ్చేదే కదా అని అందరు కూడా వేదాంతమే చెప్తారు. అక్కడ ప్రతివారు కూడా వేదాంతం మాట్లాడతారు. వానికి చితిని పేర్చి వానికి ఆ శవాన్ని అంటించాను అనుకో, అప్పుడంతా వెనుకకి తిరుగుతారు, ఇక వెనక్కి తిరుగుతారు. అయ్యో ఇంటికాడ ఏమాయనో ఏమో, చిన్నపిల్లలు ఉండిరి, ఏమైందో ఏమో, మరి ఏమైంది ఇప్పటిదానికి ఉన్న వైరాగ్యం? ఇంత దగ్గర అంత మిథ్య అని అన్నారు కదా. వెనక్కి తిరగగానే ఇంటికాడ ఏమాయనో, మరి ఎక్కడ ఆ వైరాగ్యం? దీనికి ఏమంటారు? శ్మశాన వైరాగ్యము అంటారు. అంటే క్షణిక వైరాగ్యం. పురాణాలు వినేటప్పుడు, ఇప్పుడు మనం సత్సంగం చేస్తున్నాం, మహాత్ములు చెప్తూ ఉన్నారు, అంతా మిథ్య, జగత్తంతా మిథ్య, ఈ దేహాదులు మిథ్య అంతా అని చెప్తూ ఉన్నాడు. చెప్తుంటే మనకు ఏముందిలే అంత గింతే కదా అని వైరాగ్యం కలుగుతుంది. గడప దాటంగానే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ ప్రపంచంలోకి పోయినారు. మరి ఏం వైరాగ్యం కలిగినట్టు? ఇప్పుడు క్షణిక వైరాగ్యం అంటారు. చూస్తారా ఈ విధంగా? ఇటువంటి వైరాగ్యం పనికిరాదు.
మనము ఈ సంసారం అనేటువంటి వృక్షాన్ని ఛేదించాలంటే ఈ క్షణిక వైరాగ్యం, ఆ దృఢ వైరాగ్యము పనికిరాదు. దృఢ వైరాగ్యం ఉండాలి. బ్రహ్మలోక పర్యంతము భోగాలన్నీ ఇస్తాము, మొత్తం ప్రపంచమంతా బ్రహ్మాండమంతా నీకు రాజ్యాధిపత్యం చేస్తాము, నీకు చక్రవర్తిని చేస్తామంటే కూడా నాకు వద్దు అనేటువంటి దృఢ వైరాగ్యం ఉండాలి. అంత వైరాగ్యం ఉంటేనే కానీ మనము అజ్ఞానాన్ని నాశనం చేసి ఈ సంసారం నుండి తప్పించుకోగలుగుతాము. ఒకసారి ఒక వ్యక్తి జనక మహారాజు దగ్గరకు వచ్చి అడిగినాడంట. ఏమనంటే, స్వామీజీ, లోకమంతా మిమ్మల్ని మీరు జీవించి ఉండగానే విదేహముక్తుడు అని అంటున్నారని. విదేహముక్తుడు అంటే శరీరం లేనప్పుడు ఏ బ్రాహ్మీ స్థితిలో ఉంటాడో అట్లా శరీరం ఉన్నప్పుడు కూడా అటువంటి బ్రాహ్మీ స్థితిలో ఉంటాడు జనక మహారాజు. మళ్ళీ సకల రాచకార్యాలను కూడా చేస్తాడు, రాచ వ్యవహారాలను కూడా చేస్తాడు, ప్రజలందరినీ కూడా చూస్తాడు. ఎవరికి అన్యాయం జరగకుండా సమస్యలు ఏదైనా ఉంటే వాటిని సభలో పెట్టి అందరితో సంప్రదించి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తూ ఉంటాడు. అన్ని వ్యవహారాల్లో మునిగి తేలుతూ ఉండి కూడా అతడు విదేహ ముక్తుడు అనబడినాడు. విదేహరాజు జనక మహారాజా అని అంటారు. ఇటువంటి బిరుదు నీకు వచ్చిందే, అటువంటి స్థితిని నువ్వు ఎలా అనుభవించగలుగుతున్నావు అని ఆ వ్యక్తి అడిగినాడు. విదేహముక్తుడు అనేటువంటి స్థితిని నువ్వు ఎలా అనుభవించగలుగుతున్నావు అని అడిగితే, నేను తర్వాత చెప్తే దీనికి సమాధానం అన్నాడు. మరుసటి రోజు ఎవరైతే అడిగినాడో ప్రశ్న, అతన్ని జైల్లో పెట్టండి అని ఆజ్ఞాపించాడు. ఎవరైతే ప్రశ్న అడిగినారో జైల్లో పెట్టండి అని ఆజ్ఞాపించాడు. ఆ భటులు తీసుకుపోయి జైల్లో ఉంచారు అతన్ని. జైల్లో ఉంచిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు ప్రకటన చేశాడు ఆ జనక మహారాజు. ఏమని అనంటే, ఈ వ్యక్తిని సాయంత్రం 4 గంటలకు ఉరి తీస్తాము అని ప్రకటన చేశాడు. రేపు సాయంత్రం 4 గంటలకు ఉరి తీస్తాం ఇతన్ని అని మొత్తము రాజ్యంలో దండోరా వేయించాడు. మిథిల నగరం అంతా దండోరా వేయించాడు. అప్పుడు అతనికి సంబంధించినటువంటి వాళ్ళు, ఇంకా వేరే వాళ్ళు చూడాలనుకున్న వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇక 2 గంటల సమయం ఉంది ఉరి తీయడానికి. ఆ 2 గంటల సమయానికి ఎవరికైతే ఉరి తీసేది ఉందో ఆ వ్యక్తిని వంటశాలకు తీసుకొచ్చారు. ఆ అంతఃపురంలో వంటశాలకు తీసుకొచ్చి అతనికి చాలా మధురాతి మధురమైనటువంటి పంచభక్ష పరమాన్నాలు పెట్టినారు. తిను అన్నారు. ఎట్లాగ నువ్వు పోతావు కదా, కడుపు నిండా తిను అన్నారు. అతడు రాజు యొక్క ఆజ్ఞ ఉన్నది, తిన్నాడు. తిన్న తర్వాత ఇక అతన్ని ఉరికంబం దగ్గరికి తీసుకెళ్ళాలి. అప్పుడు రాజు వచ్చి అడిగినాడు, ఏం నాయనా భోజనం బాగుందా అన్నాడు. అందులో ఏ పదార్థము ఏ రుచి కలిగి ఉంది కొంచెం చెప్పు అన్నాడు. అన్ని మిఠాయిలు, జిలేబీలు, మైసూర్ పాకులు, గులాబ్ జాములు, అన్నీ మంచి మంచి ఐటమ్స్ పెట్టారు. ఏ పదార్థము ఎట్లా రుచి కలిగి ఉందో చెప్పు అన్నాడు. ఎక్కడి రుచి స్వామీజీ, నాకు నేను చచ్చిపోతాను కదా అనేటువంటి రందే ఉంది, కానీ ఈ తిండి మీద రుచి నాకేమి తెలియలేదు అన్నాడు. ఏ పదార్థం ఎట్లుందో నాకేం తెలియలేదు, నా రంది, నా చింత, ఇక 2 గంటలైతే చనిపోతాను కదా అని బెంగతోనే ఉన్నాను, కానీ ఆ రుచి ఏందో నాకు తెలియలేదు అన్నాడు. రుచి ఉంటుందా లేదా? భోజనం అన్నప్పుడు పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి, రుచి ఉంటుందా లేదా? ఉంటుంది, కానీ అతనికి రుచి తెలియలేదు. ఎందుకు? నేను చస్తాను, కాసేపట్లో చనిపోతాను అనేటువంటి బెంగతో అతనికి రుచి తెలియలేదు అని అప్పుడు అంటే, నువ్వు మొన్న నాకు అడిగినావు కదా, నువ్వు ఇన్ని రాచకార్యాలన్నీ కూడా నెరవేరుస్తూ ప్రజల యొక్క సకల సమస్యలన్నీ తీరుస్తూ వారి బాగోగులన్నీ కూడా చూస్తూ నువ్వు విదేహ స్థితిని ఎలా అనుభవిస్తావు అని నువ్వు అడిగినావా లేదా? స్వామీజీ అడిగిన. ఇప్పుడు నీకు 2 గంటల వ్యవధి ఉన్నది. 2 గంటల వ్యవధి ఉంటేనే నువ్వు తిండి మీద రుచి మర్చిపోయినావు. నేను మరు క్షణంలోనే నాకు మృత్యు ఉంది అనేటువంటి భావనలో ఉంటాను ఎప్పుడు, అందుకని నేను విదేహ స్థితిలో ఉంటా అన్నాడు. నీకు 2 గంటల టైం ఉంటేనే నీకేం తెలియలేదు. నేను ప్రతిరోజు ప్రతి క్షణము మరు క్షణంలోనే నాకు మృత్యు రానున్నది అనేటువంటి దృష్టిలో నేను ఉంటాను, కాబట్టి ఎల్లప్పుడూ నేను విదేహ స్థితిలో ఉంటాను కదా. మరి మన సంగతి, మనకు బెంగ ఉన్నదా లేదా?
ఉందా? మరి బెంగ ఉంటే ఇంత నిర్భయంగా ఉండలేం కదా మనం. ఇంత నిర్భయంగా ఉండగలమా బెంగ ఉంటే? పోతేవాతి, రేపు పోతేవాతి, ఇప్పుడేం పడిపోయింది, స్వామి ఇవాళ పోతాడా, ఇంకా నెల రోజులకు పోతాడు, రేపు పోతేవాతి అని నిమ్మలంగా ఉంటాం కదా. మరి బెంగ ఉన్నట్ట? చూడు, జనక మహారాజుకు ఎంత తీవ్ర వైరాగ్యం ఉందో చూడండి. ఎప్పుడో చనిపోతాను కాదు, మరి క్షణంలోనే చనిపోతాను అని నిశ్చయంలో ఉన్నాడు అతడు. ఎందుకంటే గ్యారెంటీ ఉందా చెప్పండి? ఆయువుకు మరుక్షణంలోనా, తర్వాత నిమిషంలోనా, ఒక గంటలోనా, రేపా, సంవత్సరం తర్వాతనా? ఏమైనా గ్యారెంటీ ఉందా మన శరీరానికి? నో గ్యారెంటీ. మరి అతనికి 2 గంటల టైం ఉన్నదని తెలిస్తేనే అట్లా ఉంటుంది. మనకు తెలియలేదు, ఇప్పుడో అప్పుడో తెలియలేదు. మరి ఇంకెట్లుండాలి మనం? ఉండాలా లేదా? సావధానంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ శరీరానికి ఏమీ గ్యారెంటీ లేదు. అందువల్ల మరి వైరాగ్యం అంటే ఎట్లా ఉండాలంటే, మరుక్షణంలోనే నాకు మరణం ప్రాప్తం కానున్నది అనేటువంటి దిగులు కలిగి ఉండాలి. అప్పుడు ఇంకా ఏ విషయం మీద ఆసక్తి ఉండదు కదా. అతనికి ఆ రుచి తెలిసిందా? అతనికి విషయం మీద, భోజనం మీద రుచి తెలిసిందా? అతనికి తెలియలే. అట్లా ఉండాలి. అట్లా ఉంటే ప్రపంచంలో ఆసక్తి ఉండకుండా ఉంటాము. కానీ మనకు మృత్యు భయం లేదు. నేను చనిపోతాను అనేటువంటి భయము, చనిపోతాను నిశ్చయం మాత్రం ఉంది, కానీ ఎప్పుడూ తెలియదు కదా, అందుకని నిర్భయంగా ఉంటున్నారు. అట్లా కాదు, ఈ క్షణమే నేను ముక్తిని పొందాలి, అటువంటి దృఢ నిశ్చయంలో ఉండాలి, అటువంటి దృఢ ప్రయత్నంలో ఉండాలి, ఏమర్పాటుగా ఉండకూడదు. అదేవిధంగా అంటే అరటి చెట్టును కొట్టివేసినట్లయితే, నరికేసినట్లయితే మళ్ళీ ఆ పిలకలు వస్తూ ఉంటాయి. ఆ విధంగా మనకు అల్పమైనటువంటి, అదృఢమైనటువంటి, క్షణికమైనటువంటి వైరాగ్యం ఉంటే అది కుదరదు. మళ్ళీ ఆసక్తి పెరుగుతుంది, మళ్ళీ రాగం పెరుగుతుంది. అది మనకు మోక్షానికి ప్రతిబంధకం అవుతుంది. అందుకని దృఢ వైరాగ్యం కలిగి ఉండాలి అని చెప్పినాడు. ఈ విధంగా మనకు మలయాళ స్వాముల వారు ఈ 3వ శ్లోకం యొక్క వ్యాఖ్యానము చేసి ఉన్నాడు. మరి తర్వాత శ్రీ రామకృష్ణానంద స్వాముల వారు కూడా చక్కగా బోధిస్తూ ఉన్నారు. హే అర్జున, సంసార వృక్షాన్ని గురించి ఇంతవరకు చెప్పిన రూపం నిజంగా నికరంగా అట్లే ఉంటుందని అంటూ అనుకోవద్దు. ఈ 2 శ్లోకాల్లో సంసార వృక్షం యొక్క వర్ణన చేయబడింది. అయితే ఆ సంసార వృక్షము అది సత్యము, నిత్యము అని మాత్రం అనుకోవద్దు అంటాడు. ఎందుకంటే నిజంగా ఆ సంసారం అనేటువంటి వస్తువు ఉంటే కదా అంటాడు. సంసారం అనేది వాస్తవంగా లేదు, ఉన్నది అన్నట్టుగా భ్రాంతి అవుతుంది మనకు. ఏ విధంగా అంటే రజ్జు సర్ప దృష్టాంతం తీసుకోండి. తాడు మీద పాము కనపడింది అనుకో, ఎవరికైనా మసక చీకట్లో పోతుంటే పాము అని భయపడ్డాడు. అక్కడ తాడు పడి ఉన్నది, ఆ తాడును చూసి పాము అనుకున్నాడే తప్ప వాస్తవంగా పాము ఉందా? అక్కడ ఉందా? తాడు ఉన్నది, తాడును పాము అనుకున్నాడు, కానీ పాము అనేది లేదు అక్కడ వాస్తవంగా. అక్కడ పాము అనే వస్తువే లేదు. అట్లా ఈ ప్రపంచం కూడా మనకు కనపడుతుంది, కానీ వాస్తవంగా లేదు. ఈ లేని ప్రపంచాన్ని మనము ఆసక్తి పొంది, దాని యందు అభిమానాన్ని పొంది, దానితో తాదాత్మ్యం అయ్యి, మరియు విషయాసక్త బుద్ధి చేత మనం సుఖ దుఃఖాలను పొందుతూ ఉన్నాం, అభిమానాన్ని పొందుతూ ఉన్నాం. ఇది కేవలం భ్రాంతి, వాస్తవం కాదు. దీనికి ఒక స్వరూపం అంటూ లేదు. ఏ విధంగా తాడు మీద కనిపించేటువంటి పాముకు ఒక స్వరూపం అంటూ ఉందా? వస్తువే లేదు అక్కడ, కానీ ఉన్నట్టు వల్లే మనకు భ్రాంతి అవుతుంది, భయం అవుతుంది. అదేవిధంగా ఈ సంసార వృక్షానికి ఒక స్వరూపం అంటూ లేదు. మరి ఈ సంసార వృక్షానికి స్వరూపమే లేకపోతే మరి శాస్త్రాల్లో ఇంత విస్తారంగా దాని యొక్క ప్రతిపాదన ఎందుకు చేయబడింది? సృష్టి యొక్క క్రమ చెప్పింది ఉన్నది. తస్మాద్వాయే తస్మాదాత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్వాయు వాయురగ్ని అగ్నిరాప అధ్య పృథివీ అని ఈ విధంగా సృష్టి క్రమ చెప్పింది ఉన్నది. లేదా సద్యో సృష్టి చెప్పింది ఒక్కోసారి. తత్సృష్ట్వా తదేవ అని ప్రావిశత్ స అకామయత బహుశ్యాం ప్రజాయేయ అంటూ సద్యో సృష్టి అంటే సృష్టి క్రమంగా కాకుండా ఒకటేసారి ఈ జగత్తు ఉత్పన్నమైంది. ఏ విధంగా మనకు స్వప్న ప్రపంచం ఉత్పన్నమైనట్టు ఈ జగత్తు ఒకేసారి ఉత్పన్నమైందని ఒకసారి చెప్పింది ఉన్నది. లేదా క్రమతోనే ఆకాశము, వాయువు, అగ్ని,
జలము, పృథివీ ఈ రూపం చేత క్రమంగా ఉత్పన్నమైందని ఒక చోట చెప్పింది ఉన్నది. ఏ విధంగా చెప్పినా ఈ సంసారము, ఈ ప్రపంచము వాస్తవం కాదు. ఎందుకంటే సత్యమే అయితే ఎవరు చెప్పినా ఒక రీతిగానే చెప్పాలి, ఒకే రీతిగా చెప్పాలి కదా. ఇప్పుడు ఏదో ఇక్కడ ఒక కుండ ఉందనుకో, ఆ కుండను ఎదురుగా పెట్టి ఇది ఏంటిదయ్యా అని ఒకరిని అడిగినామనుకో ఏమంటాడు? కుండ అంటాడు. మరొకరిని అడిగినామనుకో ఆయన ఏమంటాడు? కుండ అంటాడు. మరొకరిని అడిగితే కుండ అంటాడు. ఎవరు చెప్పినా కుండనే అంటాం. ఎందుకు? అది కుండనే ఉన్నది. కానీ తాడు మీద పాము కనపడింది ఒకనికి, మరొకరికి పూలమాల కనపడింది, మరొకరికి జలధార కనపడింది, మరొకరికి భూరేష కనపడింది, మరొకరికి దండ. చూడు, అనేక మందికి అనేక రకాలుగా కనపడింది. అది అన్ని రకాలు కనపడినా కానీ వాస్తవంగా అన్ని రకాల పదార్థాలు అక్కడ ఉన్నాయా? ఉన్నది ఒకటే తాడు. తాడై ఉండగా పాము అని, పూలమాల అని, భూరేష అని, జలధార అని అనేక రకాలుగా భ్రాంతి చేత చూస్తూ ఉన్నారు. కానీ వాస్తవంగా వస్తువు అనేది ఏమీ లేదాడ. కాబట్టి ఇది అజ్ఞానుల యొక్క దృష్టి చేత చెప్పబడిందే కానీ సత్యము కాదు. ఈ జగత్తు యొక్క వర్ణన ఏదైతే ఇంతకుముందు 2 శ్లోకాల్లో చెప్పబడింది, మరి ఉపనిషత్తుల్లో కూడా జగత్తు యొక్క వర్ణన ఉంది. మరి ఎవరి దృష్టితో చెప్పబడింది అంటే అజ్ఞానుల యొక్క దృష్టి చేత. ఎందుకంటే మనందరికీ జగత్తు ఉంది అనేటువంటి సంస్కారం ఉంది కదా, జగత్తు ఉంది అనేటువంటి సత్యత్వ బుద్ధి ఉంది. కాబట్టి మరి ఈ అజ్ఞానుల యొక్క దృష్టి చేత జగత్తు ఉంది, దీనికి కారణము ఈశ్వరుడు ఈ విధంగా సృష్టించాడు అని ఒక క్రమ చేత చెప్పిందే కానీ వాస్తవంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేని వస్తువుని గురించి చెప్పాల్సిన అవసరమే ఉన్నది? జగత్తు లేనే లేదు. సరే, కనపడిందే అనుకోండి. కనపడితే మరి ఎల్లప్పుడూ ఉంటుందా? లేదు. మన కళ్ళు మూసుకుంటే జగత్తు లేదు. కనపడుతుందా? కళ్ళు మూసుకుంటే కనపడతలేదు. నిద్రపోతే కనపడతలేదు. ప్రళయంలో లేదు. మరి చూడండి, సత్యమైతే ఎప్పుడు ఉండాలి కదా, మరి ఉండలేదే. ఒకప్పుడు కనపడుతుంది, ఒకప్పుడు లేకుండా పోతుంది అంటే సత్యం ఎట్లయితే చెప్పండి? స్వప్న ప్రపంచము మనము నిద్రలో ఉన్నంత వరకు కనపడుతుంది. నిద్ర నుంచి లేచిన తర్వాత కనపడుతుందా స్వప్న ప్రపంచం? మరి ఇప్పుడు ఆ ప్రపంచం సత్యం అంటావా? స్వప్నంలో కనపడే పదార్థాలు సత్యమా? మరి సత్యమే అయితే ఆ స్వప్నంలో 1,00,000 రూపాయల లాటరీ అంటింది నీకు. ఎక్కడ? స్వప్నంలో. మరి అది సత్యమే అయితే నువ్వు పోవాలి, ఆ లాటరీ షాప్ దగ్గర పోవాలి. పోయి నాకు లాటరీ అంటింది 1,00,000 రూపాయలు తే, నాకు 1,00,000 రూపాయలు ఇయ్య అని అడగాలి. పోతావా? ఓ, ఎందుకు? అది సత్యం కాదు. అదేవిధంగా ఈ జగత్తు కూడా సత్యం కాదు. ఆ స్వప్న ప్రపంచం ఏ విధంగా కనపడి మాయమైపోతుందో ఈ ప్రపంచం కూడా కనపడి మాయమైపోతుంది. నిద్రపోతే లేదు ఈ ప్రపంచం. స్వప్న ప్రపంచము ఆ స్వప్నంలో ఉన్నంత వరకు కనపడింది, జాగ్రత్తలోకి వస్తే లేదు. ఈ ప్రపంచం జాగ్రత్తలో కనపడుతుంది, నిద్రలోకి పోతే లేదు. చూడు, అది ఎట్లనో ఇది అట్లే ఉంది. జనక మహారాజు వశిష్ఠ మహర్షిని అడిగిండంట, అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా అని అడిగిండంట. ఇంకా ఇతరులను కూడా అడిగినాడు, వాళ్ళ భార్యకి అడిగాడు, సునయనాదేవికి, ఇంకా మంత్రికి అడిగినాడు, ఎంతోమందికి అడిగినారు. ఏంది ఈ రాజుకి ఇట్లా అడుగుతుండే ఇవాళ, అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజం, ఏం ఎట్లెట్లా అయింది, రాజుకి ఏమన్నా కొద్దిగా క్రాక్ వచ్చిందా అనుకున్నారు. కానీ అంటారా, చక్రవర్తి ఉన్నాడు ఆయన. ఆఖరికి వశిష్ఠ మహర్షిని కూడా అడిగినాడు, అది నిజమా ఇది నిజమా అంటే అది నిజం కాదు ఇది నిజం కాదు అన్నాడంట. అదెంత నిజమో ఇదంతే నిజం అన్నాడంట. అదేంటిది ఇదేంటిది? స్వప్నము కదా. స్వప్న ప్రపంచము ఎంత నిజమో జాగ్రత్త ప్రపంచం కూడా అంతే నిజం. అంటే అది నిజం కాదు ఇది నిజం కాదు, రెండు కూడా అంతే కదా. మనం చూస్తున్నాం కదా, పోయేటోళ్ళు పోతా అంటే మనం చూస్తున్నామా లేదా, తీసుకుపోయి పెట్టొస్తున్నామా లేదా? మరి సత్యం అంటావా? వాడే ఉండలేడు, వాడి శరీరమే ఉండలేదు, ప్రపంచం ఉంటుందని ఏం గ్యారంటీ? వాడు లేకపోతే ప్రపంచమే లేదు, అంతేనా? నువ్వు లేకపోతే ప్రపంచం ఉన్నట్టా? నువ్వే లేవనుకో, ప్రపంచం ఉన్నట్టేనా? నువ్వు లేకపోతే ప్రపంచమే లేదు. చెప్పుకుంటాం కదా, ఒక నక్క బావిలో పడ్డదంట, అయ్యో నన్ను బావిలో నుంచి తీయండి, ప్రపంచం మునిగిపోతుంది, బావిలో నుంచి తీయండి, ప్రపంచం మునిగిపోతుందని కేకలు వేస్తుందంట. ఎవరో ఆ కేకలు విని దయాలు అయినటువంటి వాడు వచ్చి దాన్ని ఎలాగో దాన్ని బయటకు తీసాడు. తీసిన తర్వాత అడిగినాడు, ఏమే నక్క, ప్రపంచం మునిగిపోతుందని అంటివి, ఎట్లా మునిగిపోతుంది అని అడిగిండంట. ఏమయ్యా, నేను చచ్చిన తర్వాత ప్రపంచం మునిగిపోతే ఏమున్నది అన్నదంట. అంతేనా లేదా? మనమే లేకపోతే ప్రపంచం ఎక్కడిది? చూసారా? అందుకని
ఈ మన శరీరాలే లేకుండా పోతుంటే ఇంకా ప్రపంచము శాశ్వతంగా ఉంటుందని ఎలా చెప్పగలవు? పోతూనే ఉన్నారు, పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. ఈ దృశ్యమైన జగత్తు కూడా వెనకట 500-600 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ప్రపంచం ఎట్లా ఉండేనో అట్లా లేదు, మారిందా లేదా? దినదినం మారుతూనే ఉన్నది, క్షణక్షణం మారుతూనే ఉన్నది. మన శరీరాలు చూడండి, చిన్నప్పుడు ఏ విధంగా ఉండే ఇప్పుడు ఎట్లా ఉన్నది, మారిందా లేదా? జగత్తు కూడా ఇట్లే మారుతూ ఉంది. వనం పోయి పురమైంది, పురం పోయి వనమైంది, రాజ్యాలు పోయి అడవులైనాయి, అడవులు పోయి రాజ్యాలైనాయి, మారుతున్నాయి. చూడు, ఇప్పుడు మనం వెనకట కట్టినటువంటి కోట గోడలు మనం చూసినట్లయితే వాటి అవస్థ చూడండి ఇప్పుడు ఎట్లున్నది. కోట గోడలు, గోల్కొండ కోట, ఇక్కడ కోటలు ఉన్నాయేమన్నా అక్కడ మీ దిక్కు? ఏం కోటలు ఉన్నాయి? ఇప్పుడు ఎట్లుంది దాని అవస్థ? పూర్వము అందులో రాజులు, రాణులు, ఎంతో బలగము, సిబ్బంది ఎంతో ఉండేవాళ్ళు, ఎంతో చక్కదనంగా దాన్ని రంగురంగులుగా దాన్ని అలంకరించేవాళ్ళు. ఇప్పుడు అలా అంతే, అడవి. మారిందా లేదా? చూడు, ఇది మారుతూనే ఉంటుంది. మారి చివరికి ఈ ప్రళయంలో లేకుండానే పోతుంది. అయితే మనం అనుకుంటాము మా తాతలు చూశారు ఈ ప్రపంచాన్ని, మా ముత్తాతలు చూశారు, మా తండ్రులు చూశారు, మేము చూస్తున్నాము, మా కొడుకులు చూస్తారు, మా మనమలు చూస్తారు అనుకుంటాం. అలాంటప్పుడు ఎట్లా సత్యం కాదు ఇది? అందరు చూస్తూ వచ్చారు కదా, ప్రపంచం అట్లే ఉంది కదా అని అంటారు. కానీ ఒకనాడు ప్రళయంలో తప్పకుండా ఇది నాశనమైపోతుంది. చూస్తూ ఉండగానే మనం నిద్రపోతే లేదు ఈ ప్రపంచం. అందువల్ల ఈ సంసార వృక్షము సత్యము కాదు. అయితే మరి ప్రపంచం ఉన్నట్టుగా శాస్త్రం కూడా చెప్తుంది కదా అని అంటే ఈ అజ్ఞానుల యొక్క దృష్టిని పురస్కరించుకొని చెప్తుందే కానీ జ్ఞానుల యొక్క దృష్టి చేత కాదు. జ్ఞానుల దృష్టిలో ఈ జగత్తే లేదు. నా నిరోధో నచోత్పత్తి నబద్ధో నచ సాధక నా ముముక్షుర్ నవైముక్త ఇత్యేష పరమార్థత అని మనకు గౌడపాదాచార్యులు మాండుక్య ఉపనిషత్తులో చెప్తారు. కాబట్టి ఉత్పత్తి లేదు, స్థితి లేదు, ప్రళయం లేదు, సిద్ధుడు లేదు, సాధకుడు లేడు, ముముక్షువు లేడు, ఎవరూ లేరు. అంతా మిథ్య. కనపడే పూర్తికి ఉంది, చూడడానికి మాత్రం ఉంది, కానీ సత్యం కాదు. లేదంటే కనపడకుండా లేదు, ఇట్లా కాదు, కనపడుతుంది కానీ పారమార్థిక సత్యం కాదు, ఎల్లప్పుడూ ఉండేది మాత్రం కాదు. మరి అలాంటప్పుడు దాని యందు మోహం ఎందుకు? మనకు ఎల్లప్పుడూ ఉండేది కాదు కదా. అలాంటి దాని యందు మనకు మోహం ఎందుకు ఉండాలి? ఈ శరీరాదుల యందు మోహం ఎందుకు ఉండాలి? బాగా ఆలోచించాలి. ఈ ప్రపంచానికి ఒక రూపం అంటూ లేదు. ఎందుకనంటే ఇది ఒక రూపంలో ఉండదు కదా. ఒక రూపం అంటూ ఉంటే ఎప్పటికి ఒకే రకంగా ఉండాలి. కానీ ఇది ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది, పరిణామశీలం ఉన్నది. మరి ఏ రూపం అని చెప్తావు నువ్వు? దీనికి ఒక రూపం అంటూ లేదు. ఎవరి లోకం వారిది, అంతే కదా. నీ లోకం నీకే, నా లోకం నాకే. దృష్టులు వేరువేరు ఉన్నాయి, వాళ్ళ దృష్టి భిన్నంగా ఉంది. సృష్టి ఒకటే ఉంటుంది, దృష్టి మాత్రం భిన్నంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఒకరే వ్యక్తి ఉన్నాడు కుటుంబంలో, ఒక యజమాని ఉన్నాడు అనుకోండి. ఆ యజమానిని భార్య ఏమంటది? మా భర్త అంటది. కొడుకు ఏమంటాడు? మా తండ్రి అంటాడు. తమ్ముడు మా అన్నగారు అంటారు కదా. బావమరిది బావగారు అంటారు కదా. తాత నా మనుమడు అంటాడు. చూడు, వ్యక్తి ఒకటే కానీ వాళ్ళ దృష్టి భిన్నంగా ఉంది. ఒకడు ఒక రకంగా అంటున్నాడు, ఒకరు ఒక రకంగా, వాళ్ళ దృష్టి భిన్నంగా ఉంది. వ్యక్తి మాత్రం ఒక్కడే. అట్లా ఈ సృష్టి ఏదైతే ఉందో కనపడే పూర్తికి ఒకటే ఉంది, కానీ వీళ్ళ దృష్టులు వేరువేరు ఉన్నాయి. ఎవరి లోకం వాందే, అంతే. ఈ లోకోక్తిని బట్టి ఈ లోకానికి ఒక నికరమైనటువంటి రూపము లేదు. దీనికి ఆది లేదు, అంతము లేదు, స్థితి లేదంటాడు. దీనికి ఆది లేదు, మొదలు లేదు. దీనికి ఒక తీగ ఉంటుంది, చెట్ల మీద ఉంటుంది, వేప చెట్ల మీద అక్కడక్కడ కనపడుతుంది తీగె. దానికి అచ్చ తెలుగులో సీతమ్మ నూలు పువ్వు అంటారు. ఆ తీగె మొదలు ఎక్కడ కనపడేది మనకు, చెట్టు మీద మాత్రం అంతటా వ్యాపించి ఉంటుంది. కింద చూస్తే ఎక్కడ మొదలు కనపడదు. అంటే ఆ చెట్టు మీదనే మొలుస్తుంది, చెట్టు కొమ్మలకే మొలిసి ఆ చెట్టు యొక్క ఏదైతే రసం ఉంటుందో దాన్నే తీసుకునేది పెరుగుతుంది. దానికి భూమి నుంచి నీళ్లు తీసుకునే అవసరం లేదు, చెట్టు మీదనే పుడుతుంది. ఆ చెట్టు కొమ్మల నుండే అది రసం తీసుకొని పెరుగుతుంది, దాని మీదనే వ్యాపిస్తుంది. మొదలనేది లేదు దానికి. అట్లా ఈ సంసారం అనేది ఒక తీగలాగా ఉన్నది, దీనికి మొదలనేది లేదు. పోనీ మీకు తెలిస్తే చెప్పండి, ఈ సంసారము ఫలానప్పుడు ఇది పుట్టింది అని చెప్పండి. చెప్పలేరు. పోనీ మీ తాతకన్నా తెలిసి ఉండొచ్చు కదా, ఎప్పుడైనా చెప్పొచ్చు కదా. చెప్పలేదా? చెప్పలేదు. ఆయనకి తెలిస్తే కదా నీకు చెప్పేందుకు. ఎవరికీ తెలియదు, తెలిసిన వాడు ఎవడు లేడు లోకంలో.
ఎందుకు? దీనికి ఆదే లేదు, తెలుసుకునేది ఎట్లా? అట్లా మనం అనుకుంటాం, మనం డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకుంటాం కదా, ఫలానా రోజు పుట్టినాడు అని డేట్ ఆఫ్ బర్త్ రాసుకుంటాం. కానీ ఈ జగత్తు యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏమిటి? ఎప్పుడు పుట్టింది? ఎప్పుడు లేదు, అనాది ఉన్నది. మరి అంతం ఎప్పుడైతుంది? అది కూడా చెప్పడానికి రాదు. కొన్ని స్థితి అన్న ఉన్నదా? ఉన్న కాలంలోనన్నా, కనిపిస్తున్న కాలంలోనన్నా దీనికి స్థితి ఉందా? లేదు. ఇప్పుడు చెప్పాను కదా దృష్టాంతం, రజ్జు సర్ప దృష్టాంతం. తాడు మీద పాము కనపడింది, కనపడుతుంది, దాన్ని చూసి భయపడ్డాడు, పరిగెత్తాడు, కింద పడ్డాడు, మూతి పనులు కూడా ఇరిగినాయి. కానీ వాస్తవంగా ఉందా ఆడ పాము? లేదు. అది ఎప్పుడు పుట్టింది? దాని డేట్ ఆఫ్ బర్త్ ఏమిటి? అది ఎప్పుడు చచ్చిపోతుంది? దాని డేట్ ఏమి? కొన్ని ఉన్నప్పుడన్నా ఉన్నదా వాస్తవంగా? లేదు. ఏది లేదు, ఆది లేదు, అంతం లేదు, మధ్యం కూడా లేదు. దానికి కనపడుతుంది అంతే, చూడడానికి మాత్రం కనపడుతుంది, వాస్తవంగా లేదు. అట్లా ఈ జగత్తు ఉంది. చూసారా? దీని అంతం ఎక్కడా అనే విచారంలో పడితే పారం ముట్టే పని లేదు. దీని అంతం ఎక్కడా అని మనం విచారంలో పడితే మన బుద్ధి పనిచేయదు. అయితే మరి ఎట్లా ఉంది అంటే, ఇది సత్యము అని చెప్పడానికి రాదు, అసత్యము అని చెప్పడానికి రాదు. అందుకని దీనికి అనిర్వచనీయము అన్నారు. సత్యం ఉంది అని చెప్పడానికి రాదు, అసత్యం ఉంది అని చెప్పడానికి. అసత్యం ఉందని చెప్పదామంటే వంద్యాసుతుడు ఆకాశ పుష్పము కుందేలు కొమ్ములాగా లేకుండా ఉందా? ఆ కుందేలు కొమ్ములు ఎవరైనా చూసారా మీరు? చూడలేదు. ఎందుకు? చూసినావా? ఉంటే కదా నీకు కనపడేది. అటువంటి వస్తువులు అసత్ కనపడతాయి, కానీ ఇది కనపడకుండా ఉంటుందా? ప్రపంచము కనపడుతుంది. ఎంత మంచిగా వ్యవహారం అవుతుంది, తింటున్నాము, వ్యవహారం చేస్తున్నాము. ప్రపంచం లేదంటే ఎట్లా? కనపడుతుంది. పోనీ పరబ్రహ్మ వల్ల సత్యం ఉంటుందా ఎప్పటికీ అంటే? ఉండదు. జ్ఞానం కలిగితే నాశనం అయిపోతుంది. మరి సత్యం అనడానికి రాదు, అసత్ అనడానికి రాదు. మరి ఏమిటి ఇది? అనిర్వచనీయం అని చెప్పినారు. దీన్ని నిర్వచించి చెప్పడానికి రాదు. ఇట్లా ఉన్నది అట్లా ఉన్నదని చెప్పడానికి రాదు. అందుకే ఇది అనిర్వచనీయము అనబడుతుంది. అయితే మరి దీని గురించి విచారం చేస్తాం. ఇది ఎప్పుడు పుట్టింది, ఎక్కడి నుంచి పుట్టింది, దీనికి తల్లిదండ్రులు ఎవరు అని విచారం చేయడానికి మొదలుపెట్టామనుకో, దీనికి ఏమన్నా మన బుద్ధికి అందుతుందా? అందుకని ఈ విచారం చెయ్యొద్దు. దీన్ని నష్టం చేసేటువంటి విచారం చెయ్యి, దీన్ని పోగొట్టేటువంటి విచారం చెయ్యి. అంతేగాని ఇది ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఎట్లా పుట్టింది, ఎవరికి పుట్టింది అదంతా విచారం చెయ్యకు. మనం దీపావళి పండుగకు బాణసంచా తెచ్చుకుంటాం కదా, ఏమంటారు? పటాకులు అంటారా ఏమంటారు? బాంబులు వగేరు తెచ్చుకుంటారు కదా దీపావళి పండుగకు. అయితే ఒక బాంబు తెచ్చుకున్నాడు ఆయన. ఆ బాంబు దానికి ఒక ఆకారము చేసి నిర్మాణం చేసినారు అది చేసేవాళ్ళు. ఏమిటి? ఒక ఏనుగు బొమ్మను చేసినట్టు చేసి ఆ ఏనుగు పొట్టలో బాంబు పెట్టారు. చూడ్డానికి ఏనుగులాగా ఉంటుంది. అది ఇక తీసుకొచ్చి అంటించుకొని ఆనందపడతారు కదా. ఢమ్ అంటే ఆనందం అనిపిస్తుంది. అయితే ఆ ఏనుగుని తెచ్చాడు, ఆ బాంబుని తెచ్చి అంటించడానికి ప్రయత్నం చేస్తుంటే చూసేవాళ్ళు ఎట్లా అది స్ఫోట్ అవుతుంది, ఎట్లా అది పేలుతుంది చూద్దామని అందరూ చుట్టూ నిలబడి చూస్తూ ఉన్నారు. ఒకరిద్దరు అన్నారు, అరే దానికి అంటించేది మూతి కాడ పెట్టలేదు, తోక కాడ పెట్టిండు అని అన్నాడు. అంటించేది అది ఉంటుంది కదా, తోకకు దారంలాగా ఉంటుంది కదా అంటించేది, అగ్ని అంటిస్తాం కదా దానికి. అయితే మూతి కాడ పెట్టక తోక కాడ పెట్టిండు అని అంటే ఇప్పుడు మరి ఏం చేయాలి? దాన్ని అంటించేదే ఉన్నది, తోకకుంటేది మూతికుంటేది, డామ్ అనిపించేది ఉన్నది. అంతేనా లేదా? డామ్ అనిపించి ఆనందాన్ని పొందేది ఉన్నది. అంతేగాని అది తోకకుంటేది మూతికుంటేది ఎట్లుంటేది? అట్లా ఈ ప్రపంచానికి కూడా తోక లేదు, మూతి లేదు. అంతే కదా, ఆది లేదు, అంతము లేదు. మరి ఏం చేసేది ఉన్నది? డామ్ అనిపించాలి దీన్ని. అంతే. ఎట్లా? జ్ఞానం అనేటువంటి అగ్ని పెట్టి దీన్ని డామ్ అనిపిస్తే పోతుంది కదా. ఒక ఆయన మసక చీకట్లో దారి గుండా పోతూ ఉంటే కాలు ఎక్కడో పడినట్టుగా అనిపించింది. మెత్తగా కాలుకు ఏదో తాకింది, ఎక్కడో పడినట్టు అనిపించింది. ఏంటి తప్ప అని ఆ ఏళ్ళతోని ఆ కాలుకు అంటించేసరికి ఆ ఏలు కంటింది. ఏంటిది అని ముక్కు కడబెట్టాడు, ముక్కు కంటింది. అంత దుర్గంధం వాసన వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి వాడు? ఇది విచారం చేస్తాడా దాన్ని? ఇది ఎవడు చేస్తే వచ్చింది, ఏం కథ అని విచారం చేస్తాడా?
చీ 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 పోయి స్నానం చేయాలి అంతే కదా. అట్లా మరి ఇప్పుడు ఈ ప్రపంచం కూడా ఇది ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు పోతుంది, దీని గురించి విచారం చేయొద్దు. జ్ఞానాన్ని సంపాదించుకొని జ్ఞానం అనేటువంటి అగ్ని దీనికి తలిగిస్తే కాలిపోతుంది అంతే. ఆ పని చేయాలి మనం. అందుకని ప్రపంచం గురించి విచారము చెయ్యొద్దు. అందుకే ఇది ఆది అంతములు లేనటువంటిది. కానీ జ్ఞానం కలిగితే మాత్రం నాశనం అవుతుంది. అందుకని జ్ఞానం సంపాదించుకున్నట్లయితే ఈ సంసారం అనేటువంటి బంధము లేకుండా పోతుంది మనకు. ఇది ఒకవేళ వాస్తవమే అయితే శాస్త్రాల్లో అనేక రకాలుగా చెప్పి ఉండేది కాదు. ఒక చోట 3 భూతాలతో ఉత్పన్నమైందని చాందోగ్య ఉపనిషత్తు చెప్పింది. మరి తైత్రీయ ఉపనిషత్తు 5 భూతాల చేత ఉత్పన్నమైందని చెప్పింది. మరి బృహదారణ్యక మరికొన్ని ఉపనిషత్తుల్లో కల్లా సద్యో సృష్టి స్వప్నంలాగా అకస్మాత్తుగా ఒకేసారి ఉత్పన్నమైందని చెప్పింది ఉన్నది. మరి సృష్టి ఒకవేళ నిజమైతే ఇన్ని తీర్లు ఎందుకు చెప్పింది ఉన్నది? అది సత్యం కాదు కాబట్టి నానా రకాలుగా చెప్పబడింది. సత్య వస్తువు ఒకే రీతిగా చెప్పబడుతుంది. అందుకని ఇది సత్యము కాదు అని మనకు నిశ్చయమవుతుంది. హే అర్జున, అనాది అయినటువంటి అజ్ఞాన ప్రభావంతో బహుజన్మ సంస్కార వాసన దార్ఢ్యంతో బద్ధపీఠమై బలపడిపోయిన ఈ అశ్వత్థ వృక్షాన్ని దృఢ వైరాగ్యం అనేటువంటి ఆయుధంతో ఖండించు. సరే, ఏదో అలాగా సంసార వృక్షం అయితే మనకు ప్రతీతి అవుతుంది, కానీ దీన్ని ఛేదించేది మనకు ముఖ్య కర్తవ్యము. అంటే మళ్ళా జన్మించుట మరణించుట అనేటువంటి చక్రము మనకు ప్రాప్తం కాకూడదు. మళ్ళీ జన్మ అంటూ రాకూడదు. అది ఎలా కలుగుతుంది అని అంటే దృఢ వైరాగ్యం కలగాలి అంటాడు. దృఢ వైరాగ్యం ఉన్నట్లయితే ఆ వైరాగ్యం అనేటువంటి ఆయుధంతో దీన్ని ఖండించడానికి వస్తుంది. వైరాగ్యం లేనిదే సంసారాన్ని ఛేదించడము వల్ల కాదు అంటాడు. ఎందుకనంటే వైరాగ్యం లేకుండా జ్ఞానం కలగదు. జ్ఞానం కలగకపోతే అజ్ఞానం నష్టం కాదు. అజ్ఞానం నష్టం కాకపోతే ప్రపంచం నివృత్తం కాదు. అందుకని వైరాగ్యాన్ని సంపాదించుకోవాలి. ఆ వైరాగ్యం కూడా ఎలా కలుగుతుంది అంటే బహుజన్మ ప్రత్యయ పుణ్యై వైరాగ్యం కలుజాయతే. అనేక జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం ఉంటేనే కానీ మనకు వైరాగ్యము కలుగుతుంది. అందుకని పుణ్యం కూడా విస్తారంగా చేసుకోవాలి. పుష్కలంగా పుణ్యం చేసుకుంటేనే కానీ వైరాగ్యం మనకు కలుగుతుంది. వస్తువును వదలాలి అంటే ఆ వస్తువు యొక్క స్వరూపాన్ని బాగా విచారించాలి. ఏదన్నా ఒక వస్తువును వదిలిపెట్టాలి అన్నామనుకో, దాని యొక్క స్వరూపాన్ని బాగా విచారం చేయాలి. అంటే ఇది ఎలా పుట్టింది, దాని స్వభావం ఏమిటి, దాని ద్వారా లాభమే ఉన్నదా నష్టం ఉన్నదా అని బాగా విచారం చేయాలి. విచారం చేసి వదిలిపెట్టాలి. విచారం చేయకుండా వదిలిపెట్టడం సాధ్యం కాదు. చూడు, ఒక ఆయన బాగా సరాయి తాగుతాడు అనుకో, సరాయి తాగేవానికి వద్దురా సరాయి మానేయరా అంటే మానేస్తాడా? మానేయడు. ఒకవేళ అతని మీద శాసనం చేసేటువంటి అధికారులు కనుక ఉన్నట్లయితే సరే మానేస్తా అంటాడు. కానీ సమయం అయిందనుకో, సాయంత్రం సమయం అయిందనుకో, అప్పుడు ఏదన్నా ఒక నెపం చెప్పి అయ్యా నేను కొంచెం ఇట్లా పోయొస్తా అట్లా పోయొస్తా అని ఏదన్నా ఒకటి నెపం చెప్పి టక్కన అడిపోతాడు, నోట్లు వేసుకుంటాడు, వస్తాడు కదా. మానుతండవాడు మానేస్తా అంటాడు కానీ మానడు. ఎందుకు? దాని యందు దోషం దర్శనం కాలే. అతనికి దోషం దర్శనం అయితే వదిలేస్తాడు కదా. సరాయి తాగేటువంటి వానికి అది ఫ్రీగా వస్తుందా? అయినా తాగుపోనిస్తారా? డబ్బులు ఇవ్వాలన్నా లేదా? డబ్బులు ఖర్చు పెట్టాలి. డబ్బులు నష్టమైపోతాయి. మరియు తాగి 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 శరీరము పాడైపోతుంది. అంతే కదా, శరీరం పాడైపోతుంది. మరి సమాజంలో పరపతి ఉంటుందా? వానికి తాగుపోతాడు అంటారు కదా. 10 మందిలో వానికి విలువ ఉండదు, పరపతి ఉండదు. చూడు, సమాజంలో పరపతి పోతుంది, ఇటు డబ్బులు నష్టమైపోయినాయి, ఇటు ఆరోగ్యం నష్టమైపోయింది. మరి తాగి తాగి అక్కడ ఆ రోడ్డు పక్కన అవి మురికి కాలువలు ఉంటాయి కదా, మురికి కాలువలు, అందులో పోయి పడతాడు వాడు. ఎట్లుంటుంది ఇప్పుడు వాని పరిస్థితి? ఇవన్నీ దోషాలు అన్నమాట. ఈ దోషాలు కనుక దర్శించినట్లయితే వాడు మానేస్తాడు, లేకపోతే మానడు. ఆ దోష దర్శనం కాకపోతేనే వారికి వాటి యందు ఆసక్తి ఉంటుంది. అదేవిధంగా ఏదేది మనకు హానికరమైనటువంటి పదార్థాలు ఉంటాయో వాటిని వదలాలంటే వాటి స్వరూపాన్ని చూడాలి, వాటి యందు దోషాన్ని దర్శించాలి. దోష దర్శనం కాకుండా మన అంతఃకరణ వృత్తి ఆసక్తి వెనక్కి రాదు, వైరాగ్యం కలగదు. అందుకని ఇంద్రియార్థేషు వైరాగ్యం
అనహంకార ఏవచ జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అని మనకు ఇంతకు పూర్వమే 13వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు. ఇంద్రియార్థేషు వైరాగ్యం. ఇంద్రియార్థములు, ఇంద్రియములు అంటే మన శ్రోత్రాత్మక చక్షుర్జిహ్వ గ్రహణ అనేటువంటి ఇంద్రియాలు, వాటి యొక్క అర్థాలు. అర్థము అంటే విషయాలు, శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి విషయాలు. ఆ విషయాల యందు దోషాన్ని దర్శించాలి. శబ్దం నందు, స్పర్శం నందు, రూపం నందు, రసం నందు, గంధం నందు అన్నిటి యందు దోషాన్ని దర్శిస్తే గాని మన అంతఃకరణ వృత్తి వెనుదిరుగుతుంది. ఎంతవరకు దోష దర్శనం కాదో అంతవరకు ఆసక్తి ఉంటుంది కానీ అనాసక్తి కలగదు, వైరాగ్యం కలగదు. కాబట్టి పతన దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి కూడా మనం విచారం చేయాలి. ఇప్పుడు మనము స్వర్గాది లోకాలు కావాలి అని కర్మ చేసామనుకో, స్వర్గకామో ఏ చేత దర్శపూర్ణ మాసాభ్యాం అని శాస్త్రం విధానం చేసింది. దర్శపూర్ణ మాస యాగం చేసినట్లయితే స్వర్గానికి పోతావు, లేదా సోమయాగం చేసినట్లయితే స్వర్గానికి పోతావు అని శాస్త్రం విధానం చేసింది. అయితే ఏ స్వర్గం అయితే ప్రాప్తం కానున్నదో కర్మ చేత, ఆ స్వర్గం యొక్క స్వరూపం ఏమిటి అని విచారం చేస్తే నీకు స్వర్గ కామన ఉండదు, విరక్తుడవైతావు. ఎందుకనంటే అక్కడ సాతిశయ దోషం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు స్వర్గానికి వెళ్ళాడు, వెళితే వెనుక ఇంద్ర పదవి ప్రాప్తమవుతుందా? ఇంద్రుడు వేరే ఉన్నాడు. ఒకవేళ ఇంద్ర పదవి ప్రాప్తమైనా కూడా అది పతన భయం అనేది ఒకటి ఉంటుంది. ఏ రాక్షసులు వచ్చి ఆక్రమించుకొని ఆ ఇంద్ర పదవిని లాక్కుంటారు. ఎంతమంది రాక్షసులు పోయారు కదా స్వర్గానికి, పురాణాలు చెప్తూ ఉన్నాయి. హిరణ్యకశ్యపుడు, రావణాసురుడు మొదలైనటువంటి వాళ్ళు స్వర్గానికి మీదకి దండెత్తి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. మరి రాక్షసుల చేత భయం ఉందా లేదా? ఇంద్రునికి పతన భయం ఉంది. మరి కొంతమంది దేవతలకు, స్వర్గంలో ఉన్నటువంటి వారికి సాతిశయ దోషం అంటే తనకంటే ఉచ్చకోటిలో ఉన్నటువంటి దేవతలను చూసి చిన్నవారికి అసూయ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. నాకు అలాంటి భోగాలు లేవు కదా అనేటువంటి దుఃఖం కలుగుతుంది కదా. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు ఎలక్షన్ల లోపల ముఖ్యమంత్రి అయినాడు అనుకోండి, ఆయన పీరియడ్ అంతా 5 సంవత్సరాలు, అంతేనా లేదా? 5 సంవత్సరాలు అయితే దిగిపోవాల్సిందే. అంటే పతన భయం ఉన్నట్టే కదా. ముఖ్యమంత్రి అయితేనా, ముఖ్యమంత్రి పదవిలో ఉంటే కూడా అతనికి భయమే. ఎందుకు? 5 ఏళ్ళు అయితే నేను పోతాను అనే భయం, మరి శత్రువుల వల్ల భయం, అనేక రకాల భయం ఉంటుంది. అట్లా ఈ ఇంద్ర పదవి పొందినా కూడా, ఈ దేవతా శరీరాన్ని పొందినా కూడా పతన భయము ఉంది, దుఃఖాలు ఉన్నాయి. మరి చూడండి, శాశ్వతమైనటువంటి సుఖాలు ఎక్కడ ఉన్నాయి అని ఈ విధంగా మనం విచారం చేసి ఈ సంసార వృక్షం అంటే ఈ ప్రపంచం ఏదైతే ఉందో దాని నుండి మన మనస్సు విరక్తిని పొందాలి, వైరాగ్యాన్ని పొందాలి. ఆ వైరాగ్యాన్ని పొందితేనే కానీ ఆ వైరాగ్యం అనేటువంటి శస్త్రం చేత, ఆయుధం చేత ఈ సంసార వృక్షాన్ని ఛేదించగలుగుతాము కదా. ఈ విధంగా అసంగ శస్త్రాన్ని ఆశ్రయించమనంటూ భగవంతుడు చెప్తున్నాడు. సంగం అంటే రాగం, అసంగం అనగా విరాగం. ఈ సంగం ఎట్లా ఉంటుందంటే విద్యుత్ శక్తిలాగా ముట్టిన వాణిని లాగి చంపుతుంది అంటాడు. సంగము ఆసక్తి ఎట్లా ఉంటుందంటే మనం విద్యుత్తును ముట్టుకుంటే ఏమవుతుంది? చంపేస్తుంది, అంతేనా లేదా? ముట్టుకుంటే చాలు చంపేస్తుంది. అట్లా ఈ విషయాల యందు ఉన్నటువంటి సంగము, ఆసక్తి కూడా జీవుణ్ణి చంపేస్తుంది. అంటే జన్మ జన్మలకు పంపిస్తుంది జీవుణ్ణి. ఈ శరీరం తర్వాత మరో శరీరం, అది తర్వాత మరో శరీరం, దాని తర్వాత మరో శరీరం. ఈ విధంగా జన్మ జన్మల్లో పంపిస్తుంది ఈ ఆసక్తి. ఎందుకనంటే విషయాల యందు ఉన్నటువంటి ఆసక్తి అది అనుభవించడానికి ప్రయత్నం చేస్తాడు, దాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాడు, పొందుతాడు, అనుభవిస్తాడు. అనుభవిస్తే ఆ అనుభవజన్య సంస్కారం అంతఃకరణలో మిగిలి ఉంటుంది. ఆ సంస్కారానుగుణంగా మళ్ళీ పునర్జన్మ వచ్చేస్తుంది. చూడు, ఈ విధంగా పునరపి జననం పునరపి మరణం, పుట్టడము చావడం, పుట్టడము చావడం అనేటువంటి ఈ చక్రంలోనే తిరుగుతూ ఉంటాడు, ఘటీ యంత్రంలాగా. చూసారా? అందుకని ఈ సంఘం అనేది మహాభయంకరమైనటువంటిది అంటాడు. అయితే ఇంద్రుడు ఏ విధంగా వజ్రాయుధంతో కొండలను కూడా పిండి చేస్తాడో అట్లా మనం అసంగం అనేటువంటి శస్త్రాన్ని ధారణ చేసుకొని ఈ సంసార వృక్షాన్ని నాశనం చెయ్యాలి అంటాడు. తత్వజ్ఞాన నిశతో గట్టిపడి వివేక అభ్యాసంతో
పదును పెట్టబడినటువంటి వైరాగ్యం అనే ఆయుధమే సంసారాన్ని సమూలంగా ఛేదింపగలుగుతుంది కదా. సంసారం ఛేదింపబడాలంటే దీనికి మూల కారణమైనటువంటి అజ్ఞానం నాశనం కావాలి. అజ్ఞానం నాశనం అయితే ఈ సంసారం నష్టమవుతుంది. అజ్ఞానం పోవాలంటే దానికి విరోధి అయినటువంటి జ్ఞానమే కావాలి. ఆ జ్ఞానం అనేటువంటి అగ్ని చేత సకల కర్మలన్నీ కూడా నష్టమవుతుంది, అజ్ఞానం కూడా నష్టమైపోతుంది. ఎందుకంటే ఒక విరోధి పదార్థం ఉన్నది అంటే మరొక విరోధి పదార్థం ఉండదు. చీకటి ఉంది అంటే వెలుతురు లేదని అర్థం, వెలుతురు ఉంది అని అంటే చీకటి లేదని అర్థం. అంటే విరోధి పదార్థాలు రెండు ఏకకాలంలో ఉండుటకు అవకాశం లేదు. అందువల్ల మనం జ్ఞానాన్ని అనేటువంటి సంపాదించుకుంటే ఆ జ్ఞానానికి విరోధి అజ్ఞానం. జ్ఞానం కలిగిందంటే అజ్ఞానం ఉండదు, అజ్ఞానం నాశనం అయిపోతుంది. విచార కియే హువే జో హోవే నహి సో అవిద్య కహియే హై అని అంటూ విచార సాగరంలో శ్రీ పండిత్ పీతాంబర్ టిప్పన్లో చెప్తాడు. మనము ఆత్మానాత్మ విచారం మొదలు పెట్టడమే తడువు. అవిద్య మెల్లగా పక్కబట్టలు చదువుకుంటుంది. విచారం చేయనంత వరకు తిష్ట వేసి ఉంటుంది. విచారం చేస్తేమా పక్కబట్టలు చదువుకొని మెల్లగా పలాయనం అవుతుంది. ఇదివరకు దృష్టాంతం చెప్పాను కదా, యాదికుందా? ఒక ఇంటికి ఒక అపరిచితమైనటువంటి వ్యక్తి వచ్చాడు. ఆ సమయంలో ఆ ఇంటి యజమాని డ్యూటీకి వెళ్ళిపోయాడు. అమ్మగారు ఉంది. అయితే ఆయన రాగానే ఇదివరకు ఎప్పుడు చూసిన వ్యక్తి కాదు, అపరిచితమైనటువంటి వ్యక్తి. ఎవరండి అని అడిగింది. అయ్యో బిడ్డ, నేను మామను కదా అని అన్నాడు. అప్పుడు ఆ అమ్మగారు అనుకుంది, ఓహో ఆయన గారి మామ కావచ్చు అనుకొని రండి 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 అని ఆయన లోనికి తీసుకున్నది. కాళ్ళకి నీళ్ళు ఇచ్చింది, ఆయన మంచం వేసింది, కూర్చోండి అని చెప్పింది, కూర్చోండబెట్టింది. టీ కాఫీ ఇక ఏమేమి కావాలి, చుట్టం కదా, ఇక చుట్టానికి ఏ విధంగా మర్యాద ఇవ్వాలి అన్ని మర్యాదలు చేసింది. మరి మధ్యాహ్నం పూట మొదలు టిఫిన్ తినబెట్టింది, ఆ తర్వాత మధ్యాహ్నానికి భోజనం తినబెట్టింది. తిన్నాక ఇక మంచిగా ఆ మంచంలో నిండగా కొని పండుకున్నాడు. ఇక ఆ డ్యూటీ అయిపోయిన తర్వాత అయ్యగారు వచ్చాడు. అయ్యగారు వచ్చేసరికి మంచంలో ఒక వ్యక్తి పడుకొని ఉన్నది చూశాడు. ఎవరమ్మా వీరు అని అడిగాడు. అయ్యో మామ కదండి అనేసరికి అతడు అనుకున్నాడు, ఓ ఆమె గారి మామ కావచ్చు అని అనుకున్నాడు, ఆవిడ గారి మామ కావచ్చు అని అనుకున్నాడు. ఈయన మామ అని ఆమె అనుకుంటుంది, ఆమె మామ అని ఈయన అనుకుంటున్నాడు. ఇక మనకి స్థానం దొరికింది. ఇక స్థిరంగా అయిపోయింది ఇంట్లో. అయిపోయాక మంచిగా పొద్దుకు 3 సార్లు తింటాడు, నాస్తా చాయ్ అన్నీ మంచిగా. ఇక చుట్టం కదా, అతిథి కాబట్టి మంచిగా పెట్టాలని మంచిగా కమ్మగా పెడుతుంటే మంచిగా తింటూ ఉన్నాడు. మరి అంటారు కదా, అతిథి చుట్టం అంటే 3 రోజుల వరకే ప్రీతి, 3 రోజులు అయితే ఏమవుతాడు, చేదైపోతాడు. చుట్టం చేదవుతాడు. కానీ పాపం వాళ్ళకు చేదు కాలే, ఉండని అనుకున్నారు. ఇలా ఉంటూ ఉన్నాడు. 1 నెల రోజులైంది. 1 నెల రోజులైన తర్వాత ఒకనాడు ఆ యజమానికి అతని సాలరీ పడింది, జీతం వచ్చింది. 1 నెల రోజుల జీతం వచ్చింది. వచ్చిన తర్వాత ఆ కొట్టులోకి పోయి, ఏది షాప్ ఉంటుంది కదా, జనరల్ స్టోర్, వీళ్ళకు ఏవి వస్తువులు నిత్యావసర వస్తువులు ఉంటాయో అవన్నీ అక్కడ వాళ్ళు తెచ్చుకుంటారు ఆ కొట్టులో నుంచి. అయితే ప్రతి వస్తువును తీసుకున్నప్పుడల్లా డబ్బులు ఇవ్వరు. ఏం చేస్తారు, అక్కడ రాపిస్తారు, ఖాతా బుక్ ఉంటుంది, రాపిస్తారు. 1 నెల రోజులు అయిన తర్వాత ఒక్కోసారి టోటల్ చేసి డబ్బులు ఇచ్చేస్తారు. ఆ విధంగా 1 నెల రోజులు కాగానే ఇతనికి సాలరీ వచ్చింది, డబ్బులు ఇచ్చేస్తా అని ఆ దుకాణానికి పోయినాడు. ఏమంటారు ఇక్కడ, దుకాణం అంటారా, కొట్టు అంటారా, షాప్ అంటారా, ఏమంటారు, షాపు. సరే, ఆ షాపులోకి వెళ్ళాడు. అయ్యా మా బిల్లు ఎంత అయింది చూడు అని ఆ బిల్లు చూపెడితే గత నెలల్లో ఎంత అయ్యిందో అంతకంటే డబుల్ అయింది బిల్లు. ఏమయ్యా, ప్రతి నెల 4,000 3,000 అట్లా అయ్యేది కదా, ఇప్పుడు 6,000 అయింది, ఎట్లయింది అన్నాడు. అయ్యో మీ మామ కదండి, మీ మామ రోజు వస్తాడు, ఒక్క పొడిలు అవి ఉంటాయి కదా, ఒక్క పొడిలు, సిగరెట్లు, ఇంకా అతనికి ఏమేమి ఇష్టం కావాలి అన్నీ తీసుకుంటాడు. వీళ్ళ పేరు మీద రాసి పెడతాడు. అక్కడ మా అల్లుడు ఇస్తాడు అని చెప్తాడు, రాసి పెడతాడు. మీ మామ వచ్చి ఇంత బిల్లు చేశాడు, అందుకే ఇంత డబుల్ అయింది బిల్లు అని అనగానే ఇక ఆ యజమానికి భలే కోపం వచ్చింది. ఆవిడ గారి మామ ఇంత బిల్లు చేస్తాడా, ఇంట్లో తినేది తింటున్నాడు కమ్మగా మంచిగా అమ్మగారు చేసి పెడుతుంటే ఇంట్లో తింటున్నాడు, మళ్ళీ దుకాణంలోకి వచ్చి ఆ షాపులోకి వచ్చి మళ్ళీ ఇన్ని వస్తువులు కొనుక్కుపోతాడా. ఆమె సంగతి చెప్తా, ఇప్పుడు ఆ మామగారి సంగతి ఆమె సంగతి చెప్తా అని ఇక రుసరుసం అంటూ దుకాణం నుంచి ఇంట్లోకి వచ్చాడు. ఆడ బిల్లు కట్టాడు. ఇక తప్పదు కదా, బిల్లు కట్టాడు.
కట్టి ఇంట్లోకి రుసరుసమంటూ ఏమండి ఉన్నావా అనేసరికి ఆ వంటింట్లో ఆమె వంట చేస్తుంది. ఆ మెయిన్ దర్వాజా కాడికి వచ్చే కేకలు వేసుకుంటూ వస్తున్నాడు యజమాని. అరే ఏమైంది ఈరోజు మా యజమానికి, మా ఆయనకి ఇంత కోపం ఎందుకు వచ్చింది అని ఆమెకు భయం వేసింది. ఏమండి అట్లా కేకలు వేస్తున్నారు ఏందండి, చూసావా మీ మామ ఎంత బిల్లు చేశాడో దుకాణంలో? మా మామ ఎందుకండి, మా మామ ఎందుకైంది, మీ మామే కదా అంటే మా మామ ఎందుకైంది, మీ మామే కదా అయిపోయా. ఇక ఇద్దరు వాదలాడుకుంటున్నారు. మీ మామ అంటే మా మామ మీ వాదలాడుకొని అడుగుదాంపా ఇవాళ మామను చూద్దాంపా, మీ మామను మా మామను తెలుసుకుందాం పదా అని వెనక్కి తిరిగి ఆ మంచం కాడికి వచ్చే వరకు వాడు ఎప్పుడు మాయమైపోయాడు. మంచం దగ్గరికి వచ్చేసరికి వాడు ఎప్పుడు వీళ్ళు అనుకున్నది వాడు విన్నాడు. వాడు విని అబ్బో ఇక ఇప్పుడు నా రంగం బయట పడుతుంది అనుకున్నాడు. మెల్లగా దాటుకున్నాడు. వచ్చేసరికి లేడు, మామ లేడే వాడు లేడు. చూసారా, అట్లా ఆ మామలాగానే ఈ అవిద్యను మనం ఎంతవరకు విచారం చేయము, ఆత్మవిచారం ఎంతవరకు మనం చేయము అంతవరకు తిష్ట వేసి ఉంటుంది ఈ అవిద్య. మంచిగా ఇప్పుడు జన్మల నుంచి అనాది కాలం నుంచి ఉన్నది అవిద్య మనల్ని పట్టుకొని. ఎంతవరకు ఉంటుంది అంటే నువ్వు విచారం చేయనంత వరకు, ఇంకా ఎన్ని జన్మలైనా సరే విచారం చేయనంత వరకు ఈ అజ్ఞానము ఈ అవిద్య మంచిగా తిష్ట వేసి దృఢంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే నీవు సద్గురువును సత్శాస్త్రాన్ని ఆశ్రయిస్తావో, వేదాంత శాస్త్రాన్ని మెల్లగా విచారం చేయడానికి ప్రారంభం చేస్తావో అప్పుడే మెల్లగా ఈ అజ్ఞానం పక్కబట్టలు చదువుకుంటుంది. అబ్బో వీడు విచారం చేస్తుండు, విచారం చేస్తే ఇక నాకు స్థానం లేదు ఇక అని చెప్పి మెల్లగా చదువుకుంటుంది. అందుకని ఎల్లప్పుడూ మనము ఆత్మవిచారణ చేస్తూ ఉండాలి. ఎందుకని విచారం చేయాలి అంటే ఈ సంసారం మనకు ఎందుకు ప్రాప్తమైంది అది మొదలు తెలుసుకోవాలి. మన స్వరూపం ఏమిటో, మనం ఎవరమో విచారం చేయనందువల్ల ఈ సంసారం యొక్క ప్రాప్తి అయింది. అందుకని ఈ సంసారం యొక్క నివృత్తి కావాలంటే విచారమే చేయాలి. అవిచార కృతో బంధో విచారేణ నివర్తతే తస్మాత్ జీవ పరాత్మానవ్ సర్వదైవ విచారయేత్ అని వేదాంత పంచదశలో నాటక దీపంలో శ్రీ విద్యారణ్య గురుదేవులు చెప్తారు. అవిచారం వల్ల వచ్చినటువంటి ఈ బంధము, ఈ సంసారము విచారం చేస్తేనే పోతుంది. అందుకని తస్మాత్ సర్వదైవ విచారయేత్. అందుకని నిద్ర లేచింది మొదలు పడుకునేంత వరకు, సద్గురు సత్శాస్త్రాలు ప్రాప్తమైంది మొదలు అజ్ఞానం చచ్చేంత వరకు నిరంతరం విచారం చేస్తూనే ఉండాలి. ఎవరి విచారం చెయ్యాలి అంటే జీవ పరాత్మానవ్ అన్నాడు. జీవుడంటే ఎవరు, పరమాత్మ అంటే ఎవరు, జగత్ అంటే ఏమిటి, ఇది విచారం చెయ్యాలి కదా. ఇట్లా విచారం చేస్తే ఈ అజ్ఞానం నష్టమైపోతుంది. అప్పుడు కానీ ఈ సంసారం యొక్క నివృత్తి, బంధం యొక్క నివృత్తి అవుతుంది. అంతవరకు ఈ సంసారం యొక్క నివృత్తి కాదు, జన్మ మరణాలు తప్పవు. ఈ ప్రకారంగా మనము అసంగం అనేటువంటి శస్త్రం చేత ఈ సంసార వృక్షాన్ని ఛేదించాలి అన్నాడు. ఎందుకంటే వాస్తవంగా మన స్వరూపము అసంగ స్వరూపమే ఉంది, దేనితో సంబంధం లేదు. ప్రపంచంతో కానీ, మరి బాహ్యమైనటువంటి శబ్దాది విషయాలతో కానీ, మరి మన పరివారంలో ఉన్నటువంటి పుత్ర మిత్ర కలత్రాదులతో కానీ, ధనకనక వస్తువాహనాలతో కానీ, చివరికి మన శరీరంతో కూడా సంబంధం లేదు. శరీరంతో కూడా మనకు సంబంధం లేదు. ఎందుకనంటే ఇది ఆరోపితం ఉన్నది, అజ్ఞానం చేత కల్పించబడింది ఉన్నది. కల్పితమైనటువంటి వస్తువుకు సత్యమైనటువంటి ఆత్మకు ఏం సంబంధం ఉంటుంది? ఏం సంబంధం ఉండదు. ఏ విధంగా ఇప్పుడు మనం చెప్పుకున్న దృష్టాంతంలో, ఏది రజ్జు సర్ప దృష్టాంతంలో తాడు మీద పాము కనపడింది. ఆ పాముకు తాడుకు ఏమైనా సంబంధం ఉందా? సంబంధం ఉంటే అంటిపెట్టుకొని అట్లే ఉండాలి. కానీ జ్ఞానం కలిగిన తర్వాత, అధిష్టాన జ్ఞానం అయిన తర్వాత, ఇది తాడు అని తెలిసిన తర్వాత పాము లేకుండా పోతుంది. మరి సంబంధం కనుక ఉంటే అట్లే ఉండాలి కదా, లేకుండా పోతుంది. ఎందుకు? అది పూర్వము లేదు, కనపడుతున్నప్పుడు లేదు, మరి ఇది తాడు అనేటువంటి అధిష్టాన జ్ఞానం అయిన తర్వాత కూడా లేదు. లేని వస్తువుకు ఉన్న వస్తువుకు ఏం సంబంధం ఉంటుంది? అదేవిధంగా ఈ ప్రపంచం కూడా వాస్తవంగా లేదు, ఇది మిథ్యా. ఎందుకు మిథ్యా అంటున్నావు అంటే సత్యమైతే ఎల్లప్పుడూ ఉండాలి. ఇప్పుడు ఏ విధంగా మన స్వరూపం చైతన్యం ఉన్నది, ఈ శరీరం ఉన్నప్పుడు ఉంది, శరీరం లేనప్పుడు ఉంది, ఈ శరీరం మరణించిన తర్వాత కూడా ఉంటుంది. కానీ శరీరాలు ఒకప్పుడు ఉంటున్నాయి, ఒకప్పుడు లేకుండా పోతున్నాయి. మరి ఇవి ఎట్లా సత్యమైతే?
ఇట్లా కనపడి అట్లా మాయమయ్యేటి సత్యమైతే గారడి వస్తువులు కానీ స్వాప్నిక పదార్థాలు కానీ సత్యమైనటువంటి నిశ్చయం మనకు ఉంటుందా? స్వప్న పదార్థాలు సత్యమా? స్వప్నంలో నువ్వు ఏవో కళలు కన్నావు, ఆ కళలో ఏదో పదార్థాలు కనపడ్డాయి, అవి సత్యం అనుకుంటావా? సత్యమైతే లేచిన తర్వాత ఉండాలి కదా, ఉంటున్నాయా? అందరికీ నిశ్చయమే కదా, అందరికీ తెలుసు. స్వప్నం అంటే అది ఉట్టిదే, మిథ్య, హులక్కి అంటారా లేదా? అంత ఉట్టి హులక్కి, ఏమీ లేదు అంటారు. మరి అట్లే ఈ జగత్తు కూడా, ఈ శరీరాదులు కూడా స్వప్నం వంటివే ఉన్నాయి. అది ఎట్లా కనపడి మాయమైపోతుందో ఇది కూడా అట్లా కనపడి మాయమైపోతాయి. గారడీ పదార్థాలు కూడా చూస్తున్న కాలంలో అవి కనపడుతూ ఉంటాయి. వాటిని చూసి ఆనందాన్ని కూడా పొందుతూ ఉంటాం. వాహ్వా అని ఆనందం పొందుతారు. కానీ ఆట అయిపోతే ఏ వస్తువు లేదు. అట్లా ఈ జగత్తు కూడా మిథ్యనే. అయితే వచ్చిన తంట ఏందనంటే గారడీ వస్తువులు చూస్తుండగానే మాయమైపోతున్నాయి. స్వాప్నిక పదార్థాలు, స్వప్నంలో కనపడేటువంటి పదార్థాలు లేచిన తర్వాత కనపడకుండా పోతున్నాయి. కానీ ఈ ప్రపంచం అట్లా లేదే. నిన్నటిదే ఇయ్యాల కనపడుతుంది, ఇయ్యాలడితే రేపు కనపడుతుంది. గారడీ వస్తువులాగా ఉన్నదా ఇది? గారడీ వాడు చూపెట్టే పదార్థాలలాగా ఉందా ఈ ప్రపంచం? ఇట్లా కనపడి అట్లా మాయమైపోతుందా? మా తాతలు ముత్తాతల నుంచి ఉన్నది ఈ ప్రపంచం. నువ్వు గారడీ వస్తువుల్లాగా ఉన్నదంటే మేము ఎట్లా నమ్మాలి అంటారా లేదా? ఇగో ఇక్కడనే వచ్చింది చిక్కు. కానీ విచారం చేస్తే ఆ స్వప్న పదార్థాల వలనే ఇది ఉంది. చూడండి, నిద్రపోతే లేదు ఈ ప్రపంచం ఉందా? లేదు. ఇవాళ ఇంకా నువ్వు నిద్రపోయినావా లేదా? అప్పుడు నేను చెప్పిందంతా ఇప్పుడు జ్ఞాపకం ఉందా నీకు? లేదు. ఇప్పుడు అనుభవానికి వచ్చిందా లేదా? నిద్రపోతే లేదు ప్రపంచం ఉందా? ఇప్పుడు నేను మాట్లాడింది, మీరంతా ఇక్కడ కూర్చున్నది అంతా గుర్తుందా? నిద్రలో ఎక్కడో పోయొచ్చు నువ్వు కదా. చూడు, ఈ ప్రపంచం లేదు, ప్రత్యక్ష అనుభవం. నిద్రపోతే ప్రపంచం లేదు. అట్లే ఈ జగత్తు ఆ తాత ముత్తాతల నుంచి, అనాది కాలం నుంచి, వేల సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా ఇది ఒకనాడు దీనికి మహాప్రళయం అని అంటూ ఉంటుంది. ఆ మహాప్రళయంలో ఇది కూడా లేకుండా పోతుంది. ఇది కూడా సత్యం కాదు. అందుకని ఈ అసత్యమైనటువంటి ప్రపంచం నందు మోహం పెట్టుకోరాదు కదా. నువ్వు ఎంత సంపాదించినా, వేలు గడించినా, కోట్లు గడించినా చివరికి ఏం చేస్తావు? నిన్ను వదిలి అవైనా పోతాయి, లేదా వాటిని వదిలి నువ్వైనా పోతావు. ఇది నిశ్చయమేనా? పక్కా అంతే కదా. అట్లే మన బంధువులు, బలగము, మన పిల్ల, బ్యాకలు, వీళ్ళంతా కూడా ఎవరికి వారే వాళ్ళ సమయం వచ్చినప్పుడు విడిచిపెట్టి పోతున్నారా లేదా? అందరు అట్లే అంటగట్టుకొని ఉంటారా? ఎప్పటికీ ఏమని సమయం వస్తే వాడు పోతూనే ఉంటాడు. మరి పోయేటోడు పోతూనే ఉండే, చూసేటోళ్ళు మనం చూస్తూనే ఉన్నాం. మరి సత్యం అని ఎట్లా అనుకుంటున్నావు నువ్వు? అహన్యహని భూతాని గచ్చంతి హయమాలయం శేషా స్థావరమిచ్చంతి కిమాశ్చర్యమతఃపరం. చూడు, పోయేటోళ్ళు పోతూ ఉంటే వాళ్ళని సాగనంపుతూ ఉన్నోళ్ళం. కానీ మిగిలినోడు అనుకుంటున్నాడు, బ్రతికి ఉన్నోడు నేను ఎల్లప్పుడూ బ్రతకాలనుకుంటాడు. ఇది సంభవమా? ఇదే ఆశ్చర్యం అంటాడు. ఎవరికి కూడా చావు అని శబ్దం ఉచ్చారణ చేస్తే చాలు, ఏం మాట్లాడుతున్నావు, అశుభం పలుకుతున్నావు, అమంగళం పలుకుతున్నావు అంటారు. ఎన్నడో ఉన్నాడు అమంగళం అయ్యేదే ఉన్నది. అవుతుందా లేదా? అంటే తప్పు కదా. జరిగేదే ఉన్నది, నగ్న సత్యం ఉన్నది ఇది. కానీ అంటే తప్పు. చావు అంటే భయం. కానీ నువ్వు ఎంత భయపడ్డా కానీ తప్పుతుందా? తప్పదు. చూసారా? మరి సత్యం అని ఎట్లా అనుకుంటున్నావు? దీని యందు ఎట్లా మోహపడుతున్నావు? దీని యందు ఎట్లా భ్రాంతిని పెట్టుకుంటున్నావు? చెప్పు. కాబట్టి బాగా విచారం చేయండి. అందుకని ఆత్మ అసంగము అంటే దేనితో సంబంధం లేదు. పరిపూర్ణమైనటువంటి ఆత్మనిష్ట గలవానికి పూర్ణమైనటువంటి అసంగ స్థితి సిద్ధిస్తుంది కదా. దృఢ అపరోక్ష బ్రహ్మజ్ఞానం ఎవరికైతే కలుగుతుందో అటువంటి వానికి పూర్ణ స్థితి కలుగుతుంది. అంటే ఈ ప్రపంచం లేనే లేదు అనేటువంటి నిశ్చయం ఉంటుంది. ఎందుకు? కనపడినప్పుడు కూడా లేదు కదా. తాడు మీద పాము కనపడినప్పుడు కూడా ఉందా? లేదు. అట్లా ఈ ప్రపంచం ఉంది. మరి లేని ప్రపంచం మీద ఎందుకు ఆసక్తి ఉంటుంది? అందుకని జ్ఞానికి ప్రపంచం పట్ల ఏ విధమైనటువంటి ఆసక్తి ఉండదు. సామాన్యులు గుర్తెరగలేరు. సామాన్యులు మనలాంటి వాళ్ళకు తెలియదు ఈ విషయం. తెలియనందువల్ల సత్యము అనుకుంటున్నారు, దాని మీద మోహం పెట్టుకున్నారు, ఆసక్తి పెట్టుకుంటున్నారు, ఆ ప్రపంచంలో వ్యవహారం చేస్తూ ఉన్నారు. డబ్బు 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 అని డబ్బు వెనకబడి పోతూ ఉన్నారు కదా. ప్రతివాడు కూడా దేనికోసం పోరాడుతున్నాడు చెప్పండి? పొద్దున లేచి పడుకునేంత వరకు దేనికోసం పోరాడుతున్నారు? డబ్బు డబ్బు, పైసా పైసా.
ఆ పైసను సంపాదించడానికి ఎన్ని అరాచకాలైనా చేయొచ్చు కదా, ఎన్ని అఘాయిత్యాలైనా చేయొచ్చు, ఎన్ని అబద్ధాలైనా ఆడవచ్చు, ఎంతమందిని మోసమైనా చేయొచ్చు. అంతే కదా, నిజమేనా? చేయొచ్చా? చేస్తున్నారు. చెయ్యకూడదు కానీ చేస్తూ ఉన్నారు. ఎందుకు? లోభం చేత, డబ్బు లోభం చేత. అంతేనా లేదా? ప్రతివాడు కూడా పొద్దున్న లేచి పనికి పోతున్నారు. ఎందుకు పోతున్నావంటే డబ్బు సంపాదిస్తాను, డబ్బు వస్తుంది. చూసారా, ప్రతివారు కూడా దాని వెనుక పడుతున్నారు. ఎందుకు? మనకి ఇదివరకు పెద్దలు చెప్పిండ్రు కదా, ఏమని? ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుటే మానవ ధర్మం కదా, పెద్దలు చెప్పారు కదా. అన్నిటికీ మూలం ఎవరు? ధనం. డబ్బు ఉంటే వాడు ఎక్కడైనా చలామణి అవుతాడు. డబ్బు లేకపోతే ఎవడు వాడిని పట్టించుకుంటారా? ధనం ఉన్నదంటే ధనవంతునికి పెద్ద పెద్ద ఆసనాలు వేస్తారు, పూలదండలు తెచ్చి తయారు పెడతారు. వాడు రాగానే పూలార్లు వేస్తాను కదా, విలువ ఇస్తారు, సత్కారం చేస్తారు. డబ్బు లేనునికి ఎవడు విలువ ఇయ్యాడు. అందుకని అన్నిటికీ మూలం ఎవరు? డబ్బు. మరి డబ్బు ముఖ్యమా, మోక్షం ముఖ్యమా? మనకు డబ్బు ముఖ్యమా, మోక్షం ముఖ్యమా? చెప్పండి. ఏం చేసుకుంటావు? డబ్బు సంపాదించడం, కోట్లు సంపాదించినోడు అన్నీ వాడు లక్షాధికారైన లవణ మన్నమేగా నెరుగు బంగారం భూమింగబోడు. మన శేషప్ప కవి చెప్తాడు నరసింహ శతకంలో. లక్షాధికారి అయితే మాత్రం వాడేమైనా బంగారం తింటాడా? అన్నమే తింటాడు కదా. ఆ అన్నం తిందామంటే కూడా వాడు నోచుకోడు. సంపాదించి 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 ఇక సుఖపడదామనేసరికి షుగరు, బీపీ అన్నీ వచ్చేస్తాయి. వాడు జొన్న గట్టిగా తినాలి. ఈ మైసూర్ పాకులు, లడ్లు, జిలేబీలు పనికిరావు. ఇక చూడు, వాడు ఎందుకని సంపాదించుకున్నట్టుగా ఏమైనా ఉపయోగం ఉన్నదా? ఏం ఉపయోగం లేదు. అందుకని సంసారం నుంచి విరక్తులయ్యి అసంగమైనటువంటి శస్త్రాన్ని చేబూని ఈ సంసార వృక్షాన్ని నాశనం చెయ్యి అని 3వ శ్లోకం యొక్క వ్యాఖ్యానం తెలుసుకున్నాం. ఇక తర్వాతి విషయం సాయంత్రం నుంచి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం